రైల్వే విభాగంలో పోలీసు అధికారిగా పనిచేస్తున్న ఆశీర్వాదం ఆగడాలకు అంతుపొంతు లేకుండా పోతున్నదని, ఆయనపై కఠిన చర్యలు తీసుకొని పాకాల మండలం కుక్కలపల్లి దళిత గ్రామంలో పేద దళితుల భూములను రక్షించాలని సిపిఎం, సిపిఐ, రిపబ్లికన్ పార్టీల నేతలు వి నాగరాజు, కందారపు మురళి, పి అంజయ్య, జి గోవిందయ్య తదితరులు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు విజ్ఞప్తి చేశారు. పాకాల మండలం కుక్కలపల్లి దళిత గ్రామంలో ఆశీర్వాదం తన కుటుంబ సభ్యులు రౌడీలతో కలిసి పేద దళితుల భూముల్లో అక్రమంగా ప్రవేశిస్తున్నాడని, ప్రవేశించిన వారిని బూతులు తిట్టడం, దౌర్జన్యం చేయడం, పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం చేస్తున్నారని, తక్షణం ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నేతలు విజ్ఞప్తి చేశారు. దశాబ్దాల కిందట పేద దళితులకు ఇచ్చిన డికేటి భూములను ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి అక్రమంగా భూమిని ఆశీర్వాదం కొనుగోలు చేశారని, ఆ భూముల్లోకి వెళ్లడానికి దారి ఇవ్వమని బలహీనులైన దళితులపై దౌర్జన్యానికి పూనుకుంటున్నారని, ఈ విషయంపై పలుమార్లు పాకాల పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని వారు జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. అక్రమంగా భూములు కొనుగోలు చేసి పేద దళితులపై దాడికి పాల్పడుతున్న ఆశీర్వాదం, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు కలెక్టర్ కు తెలిపారు.